హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతోని పచ్చి పులుసు. మామిడికాయల సీజన్ కదా అండి. ఈరోజు ఈ రెసిపీ చేసుకుందాము. ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. పచ్చి మామిడికాయని ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను. దీనిపైన ఉన్న పొట్టుని తీసివేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టి ఇవి ఉడికేలోగా ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వీటికి సరిపడా పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకున్నాను. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గాక వీటిని తీసి పక్కనుంచుకుందాము. ఇవి చల్లారేలోగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చి పులుసులోకి పచ్చి ఉల్లిపాయలు సూపర్ టేస్టీగా ఉంటాయి. ముందుగా మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న మామిడి ముక్కలను చూద్దాము. ఇవి నీరు మొత్తం ఇనికిపోయింది, మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండగానే ఈ ముక్కల్ని మెత్తగా మెదుపుకుందాము. ఇలా మెత్తగా మెదిపాక దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాము. పులుపుకు తగినంత విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటితో పాటే పచ్చిమిర్చిని ముందుగా ఇలా దంచి పెట్టుకున్నాము కదా, ఈ పేస్ట్ని కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఈ పచ్చి పులుసులోకి మిరియాల కారం కూడా చాలా బాగుంటుంది. మిరియాలని ఇలా పచ్చాగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. బెల్లంను కూడా తీసుకుందాము. బెల్లము తీపి ఈ పులుసులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు హాఫ్ స్పూను పచ్చి జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా చేత్తోని బాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను ఆవాలు వేసుకొని ఆవాలు ఫ్రై అయ్యాక హాఫ్ స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చిలను వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పచ్చి పులుసులో తాలింపుని వేసుకుందాము. ఈ తాలింపు వేశాక మంచి వాసనతో పచ్చి పులుసు అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చి పులుసు ముద్దపప్పు వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చి పులుసు చాలా ఈజీగా సూపర్ టేస్టీగా అయితే చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.